ఆద్య హనుమంతు ఇక మహబూబ్ నగర్ జిల్లాలో ఓ వెలుగు వెలుగుతుందన్నారు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఫేమస్ అయిన ఆద్య ఇప్పటికే 180 పైచిలుకు చిత్రాలకు వాయిస్ చేశారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నారు. పెద్ద పెద్ద హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు ఆయన. సాయి పల్లవి, సమంత లాంటి హీరోయిన్స్ వాయిస్ లో డిట్టో దించుతారు. ఇక తెలుగు చిత్రాలకే కాకుండా తమిళం, కన్నడం చిత్రాలకు కూడా ఆయన వాయిస్ ఓవర్ చెబుతూ ప్రశంసలు అందుకుంటున్నారు. అటు సినిమాలకు డబ్బింగ్ చెబుతూనే మరోవైపు డాక్టరేట్ పూర్తి చేశారంటున్న కళాకారుడు ఆద్య హనుమంతుతో మా మహబూబ్ నగర్ ప్రతినిధి రహీం ఫేస్ టు ఫేస్. ఈ మధ్య సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆద్య హనుమంతు అనే పేరే వినిపిస్తుంది. ఆ ఒక ఆద్య హనుమంతు వాయిసే వినిపిస్తుంది. ఎవరు ఆద్య హనుమంతు? అసలు మాట్లాడడానికి మనతో ఆద్య హనుమంతు ఉన్నారు. ఆద్య హనుమంతుని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. రైట్, ఆద్య హనుమంతు గారు, చెప్పండి, మీరు ఎన్నో మూవీస్కి హీరోయిన్ డబ్బింగ్ వాయిస్ చెప్పారు. అసలు మీరు మీ నెగిటివ్ ప్లేస్ ఎక్కడ? మీతో ఈ జర్నీ కొనసాగించాలనుకుంటున్నాం. అసలు మహబూబ్ నగర్లో ఉంటారని తెలుసు. మహబూబ్ నగర్లో ఎక్కడ ఉంటారు అసలుకి? పూర్తి. హలో 6 TV, ఐఎమ్ ఆద్య. నేను బేసిక్లీ మహబూబ్ నగరే. ఇంకా వచ్చేసి పాలమూరు డిస్టిక్, ఉమ్మడి పాలమూరు. అయితే ఇప్పుడు నేను ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో చదువుతున్నాను. సో నా ప్రైమరీ స్టడీస్ ఇక్కడే జరిగాయి. సెకండరీ స్టడీస్ వచ్చేసి హైదరాబాద్, కర్ణాటక ఏరియాలో. అండ్ బ్యాచిలర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వచ్చేసి బెంగళూరులో జరిగింది. ఐ డన్ మై రీసెంట్లీ గ్రాడ్యుయేటెడ్ నౌ. అయితే అమ్మ నాన్న ఇప్పుడు ప్రస్తుతం రాయచూర్లో ఉంటున్నారు. సో స్టడీస్ విత్ అండ్ డబ్బింగ్ వర్క్స్ ఆల్సో ఐఎమ్ బ్యాలెన్సింగ్ అండ్ కంబైన్. అయితే మీ పేరెంట్స్ గురించి చెప్పారు, మీ మమ్మీ డాడీ వాళ్ళు రాయచూర్లో ఉంటారని. మీ మమ్మీ డాడీ వాళ్ళు ఏం చేస్తుంటారు? మీరు ఎంతమంది బ్రదర్స్ అండ్ సిస్టర్స్? Actually, my dad's doing an veterinarist. Also, he's doing then agriculture. Amma vachesi housewife. Naku 2 brothers and 2 sisters. They're all educated with and married. I'm the last. అయితే మీరు చాలా మూవీస్కి డబ్బింగ్ చెప్పారని తెలుసు. బట్ మీరు కొన్ని మూవీస్, అంటే మీ ఫస్ట్ చేసిన మూవీ కావచ్చు, సెకండ్ చేసిన మూవీస్, దాంట్లో థియేటర్కి వెళ్ళి చూసినప్పుడు థియేటర్లో మీరు చెప్పిన వాయిస్ మీరు ఒకసారి చూసుకున్నప్పుడు మీ పక్కలో ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ ఇంటర్ ఫీలింగ్ ఎలా? Actually, when who's probably and that particularly I don't know ఇదే ఫనిమా అని తెలీదు. కానీ I really love one films in that Rakul Preet Singh, వెంకటాద్రి ఎక్స్ప్రెస్ టర్న్ టు ద తిరుపతి ఎక్స్ప్రెస్. సో అది దానికి నేను వర్క్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ దట్ వెల్. సో ఐ జస్ట్ వాంటెడ్ టు సే దట్ ఫ్రెండ్స్కి చెప్పాను, దిస్ వాజ్ ఇన్ మై ఫేవరెట్ మూవీ అండ్ దట్ ఫేవరెట్ లైన్స్ ఆఫ్ అన్ వర్క్ దట్ అని. సో ఎన్ని మూవీస్కి మీరు చెప్పారు డబ్బింగ్? అప్రాక్సిమేట్లీ 187 సినిమాలు. ఆల్సో దట్ కంబైన్ ఆఫ్ హీరోయిన్స్ ఆల్సో 38 and 39 సంథింగ్. అంటే ముఖ్యంగా మీరు హీరోయిన్సే చెప్తారా? తెలుగు మూవీస్కే చెప్తారా? టాలీవుడ్ కాకుండా తమిళ్ కూడా ఏమన్నా? నో అలా ఏం కాదు. ఒక తెలుగువాడు వేరే లాంగ్వేజెస్లో కూడా నేర్చుకుని వేరే లాంగ్వేజెస్లో కూడా చెప్తాడు అని అందరికీ తెలుసు. అందరూ తెలుగు వాళ్ళు అనేది అంటే అందరితో కలిసిపోతారు అలా. సో నేను తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, భోజ్పురి, హిందీలో చెప్తున్నాను. తెలుగు ఒకటే కాదు, అన్ని లాంగ్వేజెస్కి చేస్తున్నాను. అంటే ముఖ్యంగా చూసినట్లయితే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, మెయిన్గా మనం చూస్తుంటాం. అంటే స్క్రోల్ నార్మల్గా ఫ్రీ టైమ్స్లో ఉన్నప్పుడు చూస్తుంటాము. చూస్తున్నప్పుడు ఒక వాయిస్ వచ్చినప్పుడు ఆగిపోతాం. ఆ వాయిసే సాయి పల్లవి వాయిస్. అంటే మీ విషయంలో ముఖ్యంగా చెప్పినట్లయితే సాయి పల్లవి వాయిస్కి మీరు అచ్చు గుద్దినట్లు. అంటే అట్లా చెప్పినప్పుడు ఎప్పుడైనా సాయి పల్లవి మిమ్మల్ని కలవడం కానీ, మీరు సాయి పల్లవి వాయిస్ ఎన్నో చెప్పారని తెలుసు. అయితే ఎప్పుడైనా మీతో కలవడం, మాట్లాడడం జరిగిందా అసలుకి? ఆల్మోస్ట్ యాక్చువల్లీ నేను మ్యామ్ మూవీస్ నేను చేయటం సిన్స్ ఆఫ్ బ్యాక్ టు లాంగ్ ఇయర్స్. కానీ స్టార్టింగ్లో ఉంటుంది, ఇంకా ప్రతి మూవీస్ కానీ ఉండదు. ప్రతి హీరోయిన్ చెప్పరు ప్రతి మూవీస్కి, ఒక పర్టికులర్ ఆఫ్ మూవీకి మాత్రమే చెప్తారు. సో అలాంటి మూవీస్లో చాలా వరకు రికగ్నైజేషన్స్ వచ్చాయి. మీరు నేను చూసా అండ్ మా 6 TV ప్రేక్షకుల కోసము ముఖ్యంగా ఒక మూవీలో సాయి పల్లవి డైలాగ్, అంటే ఆ వాయిస్ డబ్బింగ్ చేశారు ఏడ్చుకుంటూ. అసలు చాలా అద్భుతంగా ఉంది అది. మా ఆడియన్స్, మా ప్రేక్షకుల కోసం ఒక్కసారి. హలో ముకుందే, హలో మాట్లాడు, మాట్లాడు ముకుందే, హలో
మాట్లాడు. ఆపరేషన్ అంటూ ఒకరోజు బాంబ్ బ్లాస్ట్, ఆ సౌండ్లు, ఫోన్ ఎత్తు, అసలు ఇక్కడ ఉన్నారని మర్చిపోతున్నట్టున్నావు. ఎక్కడైనా ఉండు, కానీ సేఫ్గా ఉండు అని చెప్తుంది. ఇంత అద్భుతంగా చెప్తున్నారు. అసలు మీకు ఒకవేళ ఇన్ని దాదాపు 100 పైన బోస్ మూవీస్కి డబ్బింగ్ చెప్పారంటున్నారు, ఒకవేళ మీకు అవార్డు ఏమైనా వచ్చేది ఉంటే ఏ మూవీకి వస్తుందని అనుకుంటున్నారు? ఆల్మోస్ట్ అవార్డ్ అంటూ ఏం లేదు, ఇంతకుముందు వచ్చాయి జనరల్ అవార్డ్స్, కానీ అవి నా పార్ట్ ఆఫ్లో అవి కూడా చాలా పెద్ద అచీవ్మెంట్స్ అని నేను తీసుకుంటాను. చివరిగా ఇంకేమన్నా ఒక 2 డైలాగ్స్ చెప్పగలుగుతారా? ఏదైతే సాయి పల్లవి కావచ్చు, ఇంకా మీకు నచ్చిన హీరోయిన్స్వి ఒక 2 డైలాగ్స్. ఎప్పుడు మారిపోయినో తెలీదు, ఇప్పుడు నీకోసం పాడుతున్నాను, నా సముద్రాన్ని వినువు. మీరు డబ్బింగ్ ఒకటేనా లేకుంటే ఇంకేమైనా సింగింగ్ కూడా చేస్తారా? అసలు ప్లేబ్యాక్ సింగర్ కూడా, బట్ ఇప్పుడు పాడమని అడగడం కష్టంగా ఉంటుంది. సో సింగింగ్ అండ్ రైటర్ కూడా, సింగర్ అండ్ రైటర్ కూడా, సో డబ్బింగ్ ఆర్టిస్ట్. రైట్, ఇది ఆద్య హనుమంతు ఒక పూర్తి డీటెయిల్స్. అయితే ముఖ్యంగా చూసినట్లయితే పాలమూరు వాసి, తెలుగు రాష్ట్రాలే కాకుండా తమిళ్లో కూడా అతనికంటూ ఒక గుర్తింపు ఉంది. ఆద్య హనుమంత్ అంటే గుర్తు పట్టని వాళ్ళు కూడా ఎవరు లేరు. ఇది ఓవరాల్గా చూసినట్లయితే. కెమెరా పర్సన్ కృష్ణతో రహీం 6 టీవీ, మహబూబ్ నగర్ నుంచి.